నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. వినుకొండ పట్టణంలోని తిమ్మాయిపాలెం రోడ్డులో గల వై కన్వెన్షన్ హాల్ నందు శనివారం జరిగిన రైతులకు వస్తు సేవల పన్ను జీఎస్టీ తగ్గింపుపై ఒక ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రైతులు కొనుగోలు చేసే వ్యవసాయ పరికరాలు, ఎరువులు మరియు ఇతర వస్తువులపై జీఎస్టీ తగ్గింపు ద్వారా పొందే ప్రయోజనాలను, అలాగే పన్నుల విధానం గురించి పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా ఆయన వివరించారు. వ్యవసాయ రంగంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పన్నుల రాయితీలు, వాటిని సద్వినియోగం చేసుకునే విధానాలపై ఆయన రైతులకు వివరంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైతులు, అధికారులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సూపర్ జిఎస్టీ నరేంద్ర మోడీ గారిని మనందరం అభినందించాలి. ప్రధానమంత్రి గారిని ఇంతవరకు వచ్చిన ప్రధానమంత్రులందరూ ట్యాక్స్ పెంచడమే కానీ తగ్గించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే ఈరోజు ట్యాక్సులు తగ్గించారు. ట్యాక్స్ తగ్గించారు. రైతులు కొనే ట్రాక్టర్ల మీద, వ్యవసాయ పరికరాల మీద అన్నింటి మీద కూడా ఈరోజు ట్యాక్స్ తగ్గించి ఒక ట్రాక్టర్ మీద సుమారుగా 40,000 రూపాయలు ట్యాక్స్ తగ్గించారు. మన ప్రభుత్వం వచ్చినాక, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక దీనివల్ల 50,000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది. కేంద్ర ప్రభుత్వానికి అంటే రైతులకి, మధ్యతరగతి కుటుంబాలకి, పేద కుటుంబాలకి మనం వాడుకునే బట్టల దగ్గర నుండి తినే తిండి, పాల ఉత్పత్తుల మీద, తినే ఆహార పదార్థాల మీద, వీటన్నిటి మీద కూడా అంతకుముందు 12% ట్యాక్స్ ఉంటే మనం వాడుకునే మందుల మీద కూడా తగ్గించారు. వాడుకునే మందుల మీద, ఎరువుల మీద, చాలా వాటిల్లో ప్రధానమంత్రి మోడీ గారు, ఎన్డీఏ ప్రభుత్వం రేట్లు తగ్గించారు. దీనివల్ల కేంద్ర ప్రభుత్వానికి 50,000 కోట్ల ఆదాయం తగ్గిపోయింది. కానీ మన రాష్ట్ర ప్రభుత్వానికి 8,000 కోట్ల ఆదాయం తగ్గింది. అయినా చంద్రబాబు గారు అసెంబ్లీలో చెప్పారు, మా రైతులకి, మా పేద ప్రజలకి, రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. 8 కోట్లు మాకు ఆదాయం తగ్గినా పర్వాలేదు, ఈ ట్యాక్స్ తగ్గించిన దాన్ని మేము రాష్ట్రం అంతా అమలు చేస్తామని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ముందుకు రావటం ఎంతో అభినందనీయం. చంద్రబాబు గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియాలని కోరుతున్నాను. ఈరోజు ట్యాక్సులు తగ్గించి రాష్ట్రంలో అంతా చక్కగా అమలు చేస్తున్నారు. మోటార్ సైకిల్ మీద 8,000 రూపాయలు ట్యాక్స్ తగ్గించారు మనం కొనే మోటార్ సైకిల్ మీద. ఇప్పుడు అట్లాగే చిన్న చిన్న కార్లు, ఈ మధ్యతరగతి కుటుంబాలు కూడా 3 మోటార్ సైకిల్స్ వేసుకునే బదులు చిన్న కారు వేసుకుపోదాము, ఏదైనా పెళ్ళిళ్ళకి, ఫంక్షన్కి అని చిన్న కార్లు కొంటున్నారు. ఇంట్లో ఏసీలు పెట్టుకుంటున్నారు మధ్యతరగతి కుటుంబాలు కూడా. ఒకప్పుడు ఖరీదు డబ్బున్నోళ్ళే, కోటీశ్వరులు ఏసీలు పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు వేసవకాలం వస్తే మధ్యతరగతి కుటుంబాలు కూడా ఏసీలు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. చిన్న కార్లు కొనే పరిస్థితి వచ్చింది. చిన్న కార్ల మీద, ఏసీల మీద కూడా ట్యాక్స్ తగ్గించారు. అట్లాగే మనం వాడుకునే మందుల మీద ట్యాక్స్ తగ్గడం, ఇవన్నీ కూడా జిఎస్టీ తగ్గించడం వల్ల, ఈ జిఎస్టీ ట్యాక్స్ తగ్గించడం వల్ల నేరుగా రైతాంగానికి, వ్యవసాయ పనిముట్లు కొంటారు, దాని మీద ట్యాక్స్ తగ్గించారు. చంద్రబాబు గారు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నారు. అట్లాగే ఈరోజు గ్రామ సేవలు అభివృద్ధి చేయాలని చంద్రబాబు గారు బాధ్యత పెట్టారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఇస్తే గ్రామాలన్నింటిలో పంచాయతీ తీర్మానాలు చేపించి, పల్లె పండుగ పేరుతో తీర్మానాలు చేపించి ఈరోజు గ్రామాల అభివృద్ధికి బాటలు వేశారు. గత 5 ఏళ్లలో గతంలో గ్రామాల్లో సిమెంట్ రోడ్ లేదు, కనీసం ఒక కలవట్టు కూడా గట్ల. కానీ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు వచ్చినాక గ్రామ సీమల్లో కూడా పనులు మొదలైనవి. ఒక్కొక్క గ్రామానికి 10 లక్షలు, 20 లక్షలు అట్లా ఇవ్వటం మొదలు పెట్టారు. పల్లె పండుగ పేరుతో ఆల్రెడీ పనులు పూర్తయినాయి. ఇంకా భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి చేయబోతున్నారు. ఆ విధంగా గ్రామాల అభివృద్ధి కృషి చేస్తున్నటువంటి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేయాలని కోరుతున్నాను. వినుకొండ పట్టణ పోలీస్ స్టేషన్ ను ఎస్పీ కృష్ణారావు శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, పెండింగ్ కేసులు త్వరితగతిన పరిష్కరించాలని సిఐ ప్రభాకర్ కు సూచించారు. వినుకొండ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన 3 హత్యలు, వాటి పురోగతిపై విచారించారు. నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని, రౌడీ షీటర్ల కదలికలను గమనించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ
సాధారణ తనిఖీల్లో భాగంగా వినుకొండ వచ్చినట్లు తెలిపారు. ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు ప్రమాదాలు అధికంగా ఉన్నట్లు గుర్తించామన్నారు. దీపావళి నేపథ్యంలో దుకాణ ఏర్పాటు తదితర అంశాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి సూచనలు చేశామన్నారు. నిబంధనల ప్రకారం బాణాసంచా విక్రయాలు జరగాలన్నారు. సిబ్బంది సమస్యలను కూడా పరిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. ఆయన వెంట ఇన్ఛార్జి డిఎస్పీ హనుమంతరావు, సిఐ ప్రభాకర్, ఎస్ఐలు సత్యనారాయణ, ఉదయలక్ష్మి సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు వినుకొండ పోలీస్ స్టేషన్ కి యాజ్ ఎ పార్ట్ ఆఫ్ జనరల్ విజిట్ రావడం జరిగింది. సో ఇక్కడున్న పరిస్థితుల్ని, ఇక్కడున్న ఇష్యూస్ ని తెలుసుకోవడం జరిగింది. సో గత పెండింగ్ లో ఉన్న క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కావచ్చు, లేదా రాబోతున్న దీపావళి ఫెస్టివల్ సంబంధించిన సూచనలు కావచ్చు, వాటిపైన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ విజిబుల్ పోలీసింగ్, రోడ్ యాక్సిడెంట్స్, కొన్ని మర్డర్ ఫర్ గెయిన్స్ ఇవన్నీ కూడా జరిగినట్లు తెలుస్తూ ఉన్నది మనకి. సో వాటిపైన కూడా తగు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో అలాగే వెంటనే వచ్చిన పిటిషన్స్ కూడా వెంటనే స్పందించి త్వరగా వాళ్ళ ఇష్యూస్ని పరిష్కరించే విధంగా కూడా ముందుకు వెళ్ళేటట్టు ప్లాన్ చేసుకుంటా ఉన్నాం. సో ఒక బెటర్ పోలీసింగ్ని బై ఇన్స్పెక్టర్ కూడా కొత్తగా వచ్చారు ఇక్కడికి ఫ్రమ్ రూరల్ సర్కిల్. సో ఆయన కూడా ఒక మంచి పోలీసింగ్ ఇచ్చే విధంగా కృషి చేస్తారని ఆశిస్తున్నాను. దానికి మీ అందరి సహకారం కూడా కావాలి. థ్యాంక్ యూ. లైక్ మనకి కొన్ని మర్డర్ ఫర్ గెయిన్స్ జరిగిన ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ కూడా రివ్యూ చేసుకుంటే దాంట్లో కొన్ని ఇట్లో క్లూస్ ఉన్నాయి. సో కొన్నిట్లో క్లూస్ లేని వల్ల కొంత ఆటంకం వచ్చింది ఇన్వెస్టిగేషన్లో. సో వాటిపైన కూడా చుట్టుపక్కల జిల్లాల్లో అలాగే వేరే దగ్గర కూడా సిమిలర్ అఫెన్స్ ఎక్కడైనా జరిగితే వాటిని కూడా ఒకసారి తనిఖీ చేయమని చెప్పి, అలాగే గతంలో ఉన్న సస్పెక్ట్ షీట్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఒక వేరే అబౌట్స్ కానీ ఆ టైంలో వాళ్ళు ఏమి చేస్తారు ఆ విధంగా కూడా ఒకసారి ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో వాటిని కూడా కొంచెం త్వరగా డిటెక్ట్ చేసే విధంగా ముందుకు వెళ్లే విధంగా చెప్పడం జరిగింది. పర్యావరణ కాలుష్య నివారణ, స్వచ్ఛత ఆవశ్యకతపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలనే లక్ష్యంతో గుంటూరు పట్టణ జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో శుక్రవారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, బ్యాంకు అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించడంలో తమ వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా చైర్మన్ మల్లికార్జునరావు మరియు బ్యాంకు సిబ్బంది అందరూ కలిసి ప్రతిజ్ఞ చేశారు. చైర్మన్ మల్లికార్జునరావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ అనేది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, కాలుష్యాన్ని నివారించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈ రోజు పరిశుభ్రత గురించి నేను చేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా వాహన కాలుష్యాన్ని తగ్గించి స్వచ్ఛమైన గాలి కొరకు ప్రజా రవాణా వాహనాలను ఉపయోగించుట మరియు విరివిగా మొక్కలు నాటడం, సోలార్ విద్యుత్ వినియోగం వంటి పద్ధతులపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల ఆచూకీ తెలుసుకోవటంలో వినుకొండ పట్టణ పోలీసులు మరోసారి చురుకుగా వ్యవహరించారు. వినుకొండ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న మొబైల్స్ కోసం బాధితులు చేసిన ఫిర్యాదుల మేరకు పట్టణ సిఐ బి ప్రభాకర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సందర్భంగా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల వివరాలను కేంద్ర ప్రభుత్వ టెలికమ్యూనికేషన్స్ శాఖకు చెందిన సిఈఐఆర్ పోర్టల్ నందు పొందుపరిచారు. సిఐ బి ప్రభాకర్ పర్యవేక్షణలో సాంకేతిక పరిజ్ఞానం మరియు సిఐఆర్ పోర్టల్ సహాయంతో మొత్తం 7 సెల్ ఫోన్లను విజయవంతంగా ట్రేస్ చేయగలిగారు. ట్రేస్ చేసిన మొబైల్ ఫోన్లను శుక్రవారం వినుకొండ పట్టణ సిఐ బి ప్రభాకర్ యజమానులకు, బాధితులకు స్వయంగా అప్పగించారు. పోగొట్టుకున్న తమ మొబైల్స్ తిరిగి దక్కటంతో బాధితులు హర్షం వ్యక్తం చేస్తూ వినుకొండ పోలీసులకు మరియు సిఐ ప్రభాకర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న వెంటనే ప్రజలు
పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని, అలాగే సిఈఐఆర్ పోర్టల్ ద్వారా బ్లాక్ చేయాలని ఈ సందర్భంగా సిఐ ప్రభాకర్ కోరారు. వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయం నందు డిఎస్సి 2025 పరీక్షల్లో విజయం సాధించి ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగాలు పొందిన నూతన ఉపాధ్యాయులను ప్రభుత్వ చీఫ్ విప్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయ వృత్తిలో అడుగుపెట్టిన నూతన టీచర్లకు జీవి శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యారంగంలో వారు అందించబోయే సేవలు ఎంతో ముఖ్యమైనవని పేర్కొన్నారు. ప్రభుత్వ లక్ష్యాల మేరకు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించటంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. నూతన ఉపాధ్యాయులను ప్రోత్సహిస్తూ వారిని అభినందిస్తూ ప్రతి టీచర్ కు శాలువా కప్పి జ్ఞాపికలకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఏ స్కూల్ అయితే, ఏ హై స్కూల్ అయితే 10th లో మంచి రిజల్ట్ తీసుకొచ్చారో ఆ స్కూల్ కి 2 lakhs క్యాష్ అవార్డు అండి. మన శివశక్తి ఫౌండేషన్ ద్వారా మన టీచర్స్ ని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి ఆ టీచర్స్ కి అదే జిల్లా ఫస్ట్ వినుకొండలు కొడితే 5 లక్షలు అండి. తెలుగులో టాప్ మార్కులు ఇచ్చినాడు అంటే స్టూడెంట్స్ టోటల్ మార్క్స్ పై నంబర్ ఆఫ్ స్టూడెంట్స్, యావరేజ్ పర్ స్టూడెంట్ ఇంగ్లీష్ కాన్స్టిట్యున్సీలో ఇంగ్లీష్ ఒకరికి, తెలుగు ఒకరికి, మ్యాథ్స్ ఒకరికి, ఒక్కొక్కరికి టీచర్కి బెస్ట్ టీచర్కి 1 lakh అవార్డు అండి. ఈ ఇయర్ ఆ అవార్డు ప్రకటిస్తున్నాం. సో అంటే పిల్లల్ని తీర్చిదిద్దడంతో పాటు కొంచెం మార్కులు కూడా నా కోరిక ఒకటేనండి. మన బొల్లాపల్లి మండలం వెనకాల ఉంది ఎడ్యుకేషన్లో, కాదు ఎందుకు ఎక్కువ మంది టీచర్స్ లేరు. మన జిల్లాలో డ్రాబ్యాక్స్లో చూస్తే వెనకబడిన మండలాల్లో వినుకొండ ఉంది ఎడ్యుకేషన్లో, మార్క్స్ తక్కువ వచ్చిందంటారు. నాకు కొంచెం అవమానం అనిపించింది, ఇది నా నియోజకవర్గం, నాది ఒక మండలం వెనక ఉందంటే. అందుకే ఏంటంటే ఇప్పుడు రేపు వినుకొండ నియోజకవర్గం జిల్లాలో టాప్ కొట్టాలండి మన స్కూల్స్ అన్నీ కూడా, ఇది నా కోరిక. అట్లాగే జిల్లా ఫస్ట్ కాదు, నా కోరిక ఏంటంటే స్టేట్ ఫస్ట్ గవర్నమెంట్ బడిలో స్టేట్ ఫస్ట్ మన వినుకొండ నియోజకవర్గంలో ఒక స్కూల్ నుండి రావాలనేది నా కోరిక. కాబట్టి ఆ విధంగా స్టేట్ ఫస్ట్ సాధించాలని చెప్పేసి మార్కులు మన స్టూడెంట్సే స్టేట్ ఫస్ట్ ఉండాలా, మన స్టూడెంట్ జిల్లా ఫస్ట్ ఉండాలా. మన నియోజకవర్గం టాప్ పర్ఫార్మెన్స్లో యావరేజ్ 100% ఉత్తీర్ణత, మనం ప్రతి 10th క్లాస్లో 100% ఉత్తీర్ణత సాధించాలనే లక్ష్యంతో ముందుకెళ్ళటం ఒకటి ఆశయం. రెండోది హైయెస్ట్ మార్క్స్ స్కోర్ చేయడం కూడా మనం ముందుండాలని మీ అందరి మీద బాధ్యత పెడుతూ మీరు జీవితంలో గొప్ప సాటిస్ఫాక్షన్ పొందాలని, బెస్ట్ టీచర్స్గా ఎన్నో అవార్డులు రివార్డులు అందుకోవాలని. అలాగే సమైక్య గుంటూరు జిల్లాలో అంటే ఇప్పుడు బాపట్ల, గుంటూరు, పల్నాడుగా ఉన్న మొత్తం సమైక్య గుంటూరు జిల్లాలో బాపట్ల వాళ్ళు ఫస్ట్ ప్లేస్ అయితే సెకండ్ ప్లేస్ మనం వినుకోండి. సమైక్య జిల్లాలోనే హైయెస్ట్ మన ఒక కాన్స్టిట్యున్సీలో, మన కాన్స్టిట్యున్సీలో 161 వచ్చారండి. ఆల్మోస్ట్ వాళ్ళ అబ్బాయిలు అమ్మాయిలు ఇది ఈక్వల్గా సాధించారు టీచర్ జాబ్స్. సో సమైక్య గుంటూరు జిల్లాలో సెకండ్ ప్లేస్ మన వినుకొండ వాళ్ళు సాధించారండి. మీ యొక్క అచీవ్మెంట్. అప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. అందరికీ ముందుగా అడ్వాన్స్ దీపావళి శుభాకాంక్షలు, హ్యాపీ దీవాలి. ఐ విష్ యూ గ్రేట్ సక్సెస్ అండి. థ్యాంక్ యూ. దానికి గుర్తుగా మీకు ప్రత్యేక బాధ్యతలు అప్పచెప్తున్న ఈ నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధిలో భాగం కావాలి మీరందరూ. అట్లాగే ఈ రాష్ట్ర స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా నడిపించడంలో మీరందరూ భాగస్వామ్యం కావాలి. మరి మీరందరూ మేము భాగస్వామ్యం అవుతాం, అందరం బెస్ట్ టీచర్లుగా వర్క్ చేస్తామని మీ చప్పట్ల ద్వారా మీ ఆమోదం చెప్పాలని నేను కోరుతున్నాను. ఇది కొన్ని లక్షల మెమరీగా జీవిత తలరాతలు రాయాలి మీరు. అందుకని మీ తల ఒక పెన్ను, ఒక బుక్ మీ అందరికి అందజేస్తున్నాం. అలాగే మీకు ఈరోజు సన్మానం చేయడంలో నాకు చాలా సంతోషం ఉందండి. ఒక భవిష్యత్తులో ఒక మంచి గురువుల్ని మీలో నేను చూడాలి. ఆ విధంగా ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అని చెప్పడం కోసం ఈరోజు ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశాం. భవిష్యత్తులో మీరు ఎన్నో సన్మానాలు తీసుకోవాలని కోరుతున్నా. మా యువ నాయకుడు మన మంత్రి గారు నారా లోకేష్ గారు కూడా ఇలా టీచర్లకు సన్మానం చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన చెప్పారు. దాన్ని ఇప్పుడు అమలు చేసి ఈరోజు మనం ముందుకెళ్తున్నాము. చాలా డైనమిక్గా ముందుకెళ్తున్నారు. ఈరోజు ఇతర దేశాల నుండి పరిశ్రమలు తీసుకురావడంలో చాలా డైనమిక్గా వెళ్తున్నారు. అలాగే విద్యా విధానంలో చాలా మార్పులు తీసుకురావాలని, ఇతర దేశాల్లో విద్యా విధానం ఎలా ఉంది, అక్కడ నుండి మనం ఇంకా కొత్తగా తీసుకోవాల్సిన ఏమైనా ఉన్నాయా అనేది కూడా ఆ కోణంలో కూడా ఆలోచిస్తున్నారని సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు 1000 కోట్లు టర్న్ ఓవర్ చేయడానికి కారణం
ఆ రోజు ఇరకపోప్ స్టార్టా కంపెనీ వాళ్ళు 2 రోజులు నాకు ఇచ్చినటువంటి వర్క్షాప్లో నాకు నేర్పినటువంటి నాయకత్వ లక్షణాలు, కింద వాళ్ళని ఎలా మంచిగా చూసుకోవాలి, వాళ్ళకి ఎలా సపోర్ట్ ఇవ్వాలి, ఈ విషయాలన్నీ కూడా అక్కడ నేర్పిన విషయాన్ని నేను ఇరకపోప్ స్టార్టా కంపెనీకి నేను చాలా రుణపడి ఉన్నాను. ఈ సందర్భంగా వారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు నేను గర్వంగా ఫీల్ అవుతా. ఈరోజు 15 రాష్ట్రాల్లో బిజినెస్ ఉంది. ఈరోజు ఇక్కడ వినుకొండలో ఒక ప్రజా జీవితంలో నేను ఉన్నానంటే దానికి కారణం మా గురువు గారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన జన్మభూమి స్ఫూర్తితోటి యువ పారిశ్రామికవేత్తలు రాజకీయాల్లోకి రావాలి, మీరు 1000 కోట్లు 100 కోట్లు సంపాదిస్తే లైఫ్లో సాటిస్ఫాక్షన్ ఉండదు, మీరు వచ్చి మీ ప్రాంతానికి, మీ గ్రామాలకి, మీ ప్రాంతాలను అభివృద్ధి చేయండి, మీరు ప్రజలకు సేవ చేయండి, అప్పుడు మీకు జీవితంలో గొప్ప సంతృప్తి ఉంటుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రజా సేవ కోసం పిలిపించారు. చంద్రబాబు గారు పిలుపందుకొనే నేను 100 కోట్ల బిజినెస్ పక్కన పెట్టి మా టీంకి అప్పచెప్పి నేను వచ్చి ప్రజా జీవితంలో గడుపుతున్నా. ఈరోజు నా సమయాన్ని నేను బిజినెస్లో పెడితే 100 కోట్ల టర్నోవర్ పెంచగలను, కానీ జీవితంలో డబ్బు సంపాదించడం కాదు, ప్రజలకు సేవ చేయటమే ముఖ్యం అని చెప్పేసి మా అధినేత చంద్రబాబు నాయుడు గారి ద్వారా నేను నేర్చుకొని వారిని ఆదర్శంగా తీసుకొని నేను రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేస్తున్నా. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు అన్న ఎన్టీ రామారావు గారు చెప్పారు, తెలుగుదేశం పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాల్ని, జ్యోతిరావు పులి ఆశయాలను సాధిస్తుంది అని చెప్పారు. సో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా సమాజ సేవ చేయటం అనేది ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారి ఆశయాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సాధిస్తున్నారు. అందుకోసమే రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయడం కోసం నేను ఇక్కడికి రావడం జరిగింది. అంటే అది నేను సంతోషంగా ఫీల్ అవుతున్నా, గర్వంగా ఫీల్ అవుతున్నా. ఈరోజు భవిష్యత్తులో కూడా రూపాయలు లంచం తీసుకోకుండా ప్రజల కోసం పనిచేసే వ్యక్తిగా, అట్లాగే చంద్రబాబు గారికి ఎప్పుడు కూడా ఒక కుడిభుజంగా, అలాగే ఎన్డీఏ ప్రభుత్వంలో ఒక బాధ్యత అయినటువంటి వ్యక్తిగా ఎప్పుడు పేద ప్రజలకు అండగా ఉండి, పేద ప్రజలకు ఇళ్ళు ఇవ్వడము, వాళ్ళకి అభివృద్ధికి బాటలు వేయటము, అలాగే P4 ద్వారా దత్తత తీసుకున్న కొన్ని కుటుంబాల గురించి, అట్లాగే ఈ నియోజకవర్గంలో ఇల్లు లేని పేదలకు ఇళ్ళు ఇవ్వడము, అర్హతుడిని పెన్షన్దారులు పెన్షన్ ఇవ్వడం, ఇట్లా మనం సమాజంలో ఇతరులకు మనం ఏం సేవ చేయగలమో అది సేవ చేయటం, అది నేను అదృష్టంగా భావిస్తాను. ముఖ్యంగా బెంగళూరు ట్రైనింగ్ ప్రోగ్రాము నాకు ఏ విధంగా అయితే లైఫ్లో టర్నింగ్ పాయింట్ హెల్ప్ చేసిందో, అలాగే నా గురువుల ద్వారా నేను నేర్చుకున్నది, దానివల్ల నాకు మంచి ఫ్రెండ్స్ తయారయ్యారు. అలా నా సక్సెస్కి కారణం నా గురువులు. వాళ్ళు ఇచ్చినటువంటి నాకు పాజిటివ్ యాటిట్యూడ్, ఏది జరిగినా మన మంచి కదా అని చెప్పేవాడు. ఇట్లా ఎప్పుడు కూడా నేను పాజిటివ్ దృక్పథంతో ఆలోచించానంటే దానికి కారణం నా గురువర్యులు. ఈ సక్సెస్కి కారణం నాలాగా ఎంతో మంది పెద్దల్ని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి వారిని, అబ్దుల్ కలాం లాంటి వారిని తయారు చేసింది గురువులు. కాబట్టి అలాంటి గౌరవప్రదమైన వృత్తిలో చేరినందుకు మీ అందరు నిజంగా పూర్వజన్మలో సుకృతం, మీ యొక్క అదృష్టం, పూర్వజన్మలో మీరు చేసుకున్న పుణ్యం వల్ల ఈరోజు మీరందరూ కూడా ఒక గౌరవప్రదమైన వృత్తిలో టీచర్ ఉద్యోగంలో మీరందరూ కూడా నియామకం అయ్యారు. మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మిమ్మల్ని కోరేది ఒకటే, ఇందాక మన డిప్యూటీ డియూ గారు చెప్పినట్టు, విద్యార్థులు ప్రతి సంవత్సరం మీ దగ్గర స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళకు ఒక్క పుస్తకాల్లో ఉన్నదే కాకుండా అనేక అంశాలు వాళ్ళకు ఉపయోగపడేవి, పర్సనాలిటీ డెవలప్మెంట్ సంబంధించిన విషయాలు, మోరల్ వాల్యూస్, ఎథికల్ వాల్యూస్, ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. మ్యాథ్స్లో తక్కువ మార్కులు వచ్చినా పర్వాలా, సైన్స్లో తక్కువ మార్కులు వచ్చినా పర్వాలా, కానీ జీవితంలో ఆ స్టూడెంట్, మీ యొక్క స్టూడెంట్స్, మీ శిష్యులు జీవితంలో ఎక్కువ మార్కులు స్కోర్ చేయాలని చెప్పేసి నేను కోరుతున్నా. సమాజానికి ఉపయోగపడే వాళ్ళుగా వాళ్ళని తీర్చిదిద్దాలని చెప్పేసి ఈ సందర్భం కోరుతున్నాను. ఇప్పుడు గోల్డ్ మెడలిస్ట్ వచ్చిన వాళ్ళు కూడా ఈరోజు సూసైడ్ చేసుకుంటున్నారు కొంతమంది. ఈరోజు బాగా మెరిట్ మార్కులు వచ్చి గోల్డ్ మెడల్ సాధించిన వాళ్ళు కూడా కొంతమంది సమాజానికి వాళ్ళు నక్సలైట్లుగా, టెర్రరిస్టులుగా మారి సమాజానికి నష్టం జరిగే పరిస్థితులు కొన్ని చోట్ల ఉన్నాయి. ఇవన్నీ చక్కదిద్దాలి అంటే భావితరాల్ని గొప్పవారిగా తీర్చిదిద్దాలని మీ అందరినీ నేను కోరుతున్నా. మీ చేతిలో ఉంది. మీరు దాన్ని బాధ్యతగా తీసుకొని వాళ్ళకి హ్యూమన్ వాల్యూస్, ఎథికల్ వాల్యూస్, మోరల్ వాల్యూస్
వాళ్ళకి జీవితంలో నైతిక విలువలు ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి జీవితంలో కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా వాళ్ళకి చెప్పి వాళ్ళని గొప్ప పౌరులుగా ఆదర్శ భావాలతోటి సమాజానికి సేవ చేసే విధంగా వాళ్ళని తయారు చేయాలి, తీర్చిదిద్దాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతున్నా. ఇప్పుడు సుందర పిచ్చయ్య లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ చదువుకొని ప్రభుత్వ బడిలో చదువుకొని సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందువల్ల ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని గొప్ప ముఖ్యమంత్రులైన వాళ్ళు ఉన్నారు, ప్రధానమంత్రులైన వాళ్ళు ఉన్నారు. సో ఈరోజు ప్రధానమంత్రి అయినా రాష్ట్రపతి అయినా వాడు వాడి గురువుల్ని మర్చిపోలేరు. అందువలన మీరు ఫ్యాక్టరీలు ఒక్కొక్కరు ఒక ఫ్యాక్టరీ లాగా మీరు గొప్ప గొప్ప టీచర్స్ని మీరందరూ ఆదర్శ టీచర్లుగా తయారయ్యి ఉత్తమ ఉపాధ్యాయులుగా భావితరాన్ని తీర్చిదిద్దాలి, ఉత్తమ విద్యార్థులు తీర్చిదిద్ది సమాజానికి గొప్ప స్థాయిలో ఉపయోగపడే వాడిని మీరు తీర్చిదిద్దాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరినీ కూడా నేను కోరుతున్నా. కేంద్ర రాష్ట్ర బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు మరియు ఈపూరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గోరంట్ల సత్యనారాయణ, వినుకొండ బీజేపీ కన్వీనర్ లెనిన్ సూచనల మేరకు ఆత్మ నిర్భర్ భారత్, ప్రతి ఇంట స్వదేశీ, ఇంటింట స్వదేశీ నినాదం తోటి సంకల్ప అభియాన్ మండల కార్యశాలను ప్రోగ్రాం మండల కన్వీనర్ అన్నవరపు శ్రీనివాసరావు నిర్వహణలో సావల్యాపురం మండలం కారుమంచి గ్రామంలో నిర్వహించారు. సావల్యాపురం మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశ ఆర్థిక స్వలంబన కొరకు దేశీయ తయారీ సంస్థల ఉత్పత్తులని వాడాలని, తద్వారా దేశ ఆర్థిక అభివృద్ధికి పాటుపడాలని ప్రీతమ ప్రధాని నరేంద్ర మోదీ దిశగా ఇప్పటికే దేశీయ తయారీ ఆయుధాలైన బ్రహ్మోస్ లాంటి క్షిపణులతోటి ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ పైన చేపట్టి విజయం సాధించటం, అలాగే విదేశీయ సంస్థల కోక్, పెప్సీ, హిందుస్థాన్ లివర్ లిమిటెడ్ లాంటి విదేశీయ తయారీ ఉత్పత్తుల వాడకం తగ్గించి స్వదేశీ తయారీ వస్తువులు వాడటం పెంచాలని కోరారు. విదేశీ వాళ్ళ నష్టాలేందని కూడా మీకు తెలియజేస్తాను. మరి మొన్న జరిగినటువంటి స్వదేశీ ఉద్యమంలో భాగంగా ఆపరేషన్ సింధూర్ పూర్తిగా మన దేశంలో తయారైనటువంటి క్షిపణుల ద్వారానే యుద్ధం చేయడం జరిగింది. ఇదే స్వదేశీ ఉద్యమానికి ఒక పెద్ద నిర్వచనం, ఒక ఉదాహరణ కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఉదాహరణకి మన ఇళ్లలో వాడుకుంటున్న వస్తువుల్ని, మన ఇళ్లలో వాడుకునేటువంటి ఒక సపోర్ట్ ప్రొడక్ట్ తీసుకుంటాం. హిందుస్థాన్ లివర్ లిమిటెడ్ వారు తయారు చేసినటువంటి లైఫ్ కావచ్చు, రెక్టోనా కావచ్చు, నీళ్ళు కావచ్చు, ఇవన్నీ కూడా విదేశీ కంపెనీల ద్వారానే తయారవుతాయి. మరి విదేశీ కంపెనీలు తయారైన వస్తువులు మనం కొనుగోలు చేస్తే ఆ ఆదాయం ఎవరికి వెళ్తుంది? విదేశీ సంస్థలకు వెళ్తుంది. మరి మన స్వదేశీ సంస్థలు ఉన్నాయి. విప్రో మన స్వదేశీ సంస్థే, మెడమిక్స్ మన స్వదేశీ సంస్థే, ఇలా మైసూర్ శాండిల్, మైసూర్ కేంద్రంగా తయారైనటువంటి మైసూర్ శాండిల్, అత్యధిక టీఎఫ్ ఉన్నటువంటి సోప్స్, ఇవన్నీ కూడా మన దేశీయ ఉత్పత్తులే. ఈ దేశీయ ఉత్పత్తులను మనం ప్రోత్సహిస్తే, వాటిని మనం వాడితే తద్వారా దేశం కూడా ఆర్థికంగా పటిష్టం అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగనే గతంలో మనం సొంతంగానే అంటే ఉత్పత్తులు ఏదైతే ఉన్నాయో, రాగులు కానీ, కూరలు కానీ, మిల్లెట్స్ కానీ, ఇవన్నీ కూడా చిరుధాన్యాన్ని మనం అసలు పూర్తిగా వాడటం కూడా మానేసాం. ఫ్యాషన్ పేరుతోటి, లేదంటే మేము ఈ నూడిల్స్కి ఇటువంటి వాటికి అలవాటు పడ్డాం. వీటిలో చాలా ఒకటి కూడా విదేశాల నుంచి ఉత్పత్తులే. దానివల్ల వాడటం అనేది ఒక వ్యక్తి అయితే, దానివల్ల అనారోగ్యాన్ని కూడా మనం కొని తెచ్చుకుంటున్నాం. పూర్తి స్థాయిలో ఈరోజు బీపీలు, షుగర్లు, వీటన్నిటికీ కూడా ఆ యొక్క ఫాస్ట్ ఫుడ్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ విదేశీ ఉత్పత్తులని ఎంత తగ్గించుకుంటే మన దేశానికి ఆర్థికంగా సహాయపడే వాళ్ళు అవుతారు, మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకునే వాళ్ళు అవుతారు. అలాగే ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే, ఈ యొక్క విదేశీ ఉద్యమంలో భాగంగా ఒక ఆర్థిక రంగం కావచ్చు, సైనిక రంగం కావచ్చు, రైతు వరి రంగం కావచ్చు, వ్యాపార రంగం కావచ్చు, అన్ని రంగాలు కూడా మన ప్రీతమ ప్రధాని మంచి ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. వీరన్నిటి కూడా మీరు గ్రహించి విదేశీ వస్తువులకి చరమగీతం పడాలని, అలాగే ఏదైతే వస్త్రాలు అయితే మనం ధరించే వస్త్రాలు, ఈ ఖాదీ వస్త్రానికి కూడా మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ ఖాదీ వస్త్రాలు వాడటం వల్ల మన శరీరానికి కూడా చక్కటి రక్షణ కూడా ఉంటుంది, చర్మ రక్షణ కూడా కలుగుతుంది. ఈ ఫ్యాషన్ మొదలు పడి ఈ ఊరు కట్లు చింగి జీన్స్ అంటే వేసుకున్నారు. మీకేముందా
మరి షర్ట్లు వేసుకున్నారు, వాటి వల్ల దుర్భరమైనటువంటి వాసన వస్తుంది. వాళ్ళు దాగా బండ్ల మీద తిరుగుతున్నప్పుడు అర్థం కావట్లా. ఆ దుస్తులు ధరించి ఒక గంట పొలం పని చేయమనండి, చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఖాదీ వస్త్రాలు ధరిస్తే మన స్వదేశీ వస్తువులు ఏంటంటే ఖాదీ వస్త్రాలు ధరి ప్రాంతాల వాతావరణానికి సంబంధించి కూడా చాలా అనుకూలమైనటువంటి అంశాలు ఖాదీ వస్త్రాలు ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. కాబట్టి రైతన్నులారా, వ్యాపారస్తులారా, నేను తెలియజేసేది ఏంటంటే మన యొక్క దేశాన్ని సైనిక పరంగా, ఆర్థిక పరంగా ముందుండి నడిపించాలి అంటే మన దేశ ప్రధాని నిర్ణయించినటువంటి 2047 కల్లా ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా సైనిక పరంగా, ఆర్థిక పరంగా 2047కి ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండే విధంగా చేయాలంటే తప్పకుండా మనం బహిష్కరించాలి, ఉండాలి. ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. విదేశీ వస్తువులు వాడడం వల్ల మనం ఎంత నష్టపోతున్నాం అనేది. ఈరోజు ఈ యొక్క కోకాకోలా, పెప్సీలు ఇవన్నీ కూడా విదేశీ కంపెనీలు. ఒక అమెరికా కంపెనీ, ఒకటి బ్రిటన్ కంపెనీ. మనం వాడుతున్నాం, వాళ్ళకి వచ్చేది మనం వాడేటువంటి వాడటం వల్ల వచ్చే ప్రతి ఆదాయం విదేశీ వాళ్ళకి వెళ్ళిపోతుంది. మనం ఒక టాటా కంపెనీ వాడడం ఉంది. ఈ టాటా కంపెనీ వాడడం అంటే మన దేశంలో వ్యాపారస్తులు పోతుంది. తద్వారా దీని ద్వారా వచ్చేసరికి జిఎస్టీ కానీ, ఎస్జిఎస్టీ కానీ ఏదైతే ఉందో అదంతా కూడా దేశం యొక్క ఆర్థిక వ్యవస్థలో చేరుతుంది. తద్వారా దేశం బలపడుతుంది. ఇలా చాలా ఉన్నాయి. మనం వాడేటువంటి వస్తువుల్లో, నేటి తరం వాళ్ళు వాడే వస్తువుల్లో ఎక్కువ శాతం విదేశీ వస్తువులే. ఒక ఫ్లిప్కార్ట్ తీసుకోండి, ఒక వాల్మార్ట్ తీసుకోండి, ఒక డీమార్ట్ తీసుకోండి. మీరు కొనే ప్రతి ఒక్క వస్తువు వల్ల విదేశీ వాళ్ళకి ఆదాయం సమకూరుతుంది. కానీ మనకి మన దేశం కానీ, మన దేశ ఆర్థిక వ్యవస్థ కానీ దానివల్ల ఏ స్థాయిలో కూడా మెరుగు కావడం లేదు. కాబట్టి ఇప్పటికైనా కానీ విదేశీ వస్తువులను బహిష్కరించండి, స్వదేశీ వస్తువులను వాడండి. తద్వారా దేశ ఆర్థిక అభివృద్ధికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పేదలకి, అలాగే చిరు వ్యాపారులకి వాళ్ళకు కూడా తోడ్పడానికి మీ యొక్క చేతిని అందించవలసిందిగా కోరుతున్నాను. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.